ఒకవైపు చూస్తే సీఎం విజయ్‌తో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తున్నారు. మరి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారిపై కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఈ అంశాలన్నింటిపైన చర్చించడానికి తెనాలి నుంచి రాఘవంచరి గారు మనతో జాయిన్ అవుతారు. మేడం నమస్తే. నమస్తే అండి. యెస్ మేడం. మరిప్పుడు మనం చూసినట్టయితే సీఎం విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? సీఎం విజయ్ గారికి, పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి పోలిక లేదండి. ఎందుకంటే మనం చూసుకుంటే ఆయన్ని నమ్ముకొని ఆయన కార్యకర్తలేంటి, ఆయన కులస్తులేంటి, కాపు కులం వాళ్ళందరూ ఆయన్ని ఒక సీఎంగా చూడాలనుకున్నారు. అంతేగాని ఇంకో పార్టీకి ఈయనెళ్లి కొమ్ము కాస్తాడు, ఈయన వెంట వీళ్ళు తిరగాల్సొస్తది అనేది ఊహించని విషయం. ఎంతో మంది యువత కూడా ఆయన్ని నమ్ముకొని కేవలం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అన్న ఒక కోరికతో ఎంతో మంది పిల్లలు కూడా అంటే చదువుకునే పిల్లలు కూడా జెండా పట్టుకుని ఆయన వెంట తిరగటం మనం చూసాం. ఏదో ఒక స్టేజ్ లో థర్డ్ ప్లేస్ లో అయినా ఆయన సీఎం గా చూస్తాము అంటే ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా మా మా పవన్ కళ్యాణ్ ని ఒక సీఎం గా మేము చూడాలి అన్న కోరికతో చాలా మంది యువత ఆయన వెంట తిరిగారు. ఈ రోజున వాళ్ళందరినీ తీసుకెళ్లి టీడీపీ వాళ్ళ దగ్గర పెట్టాడు ఈయన. అంటే వాళ్ళ కులస్తులనేంటి, వాళ్ళ కార్యకర్తలనేంటి, ఆయన నమ్ముకుని వచ్చిన యువతని కూడా తీసుకెళ్లి ఈ రోజున లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గర నిలబెట్టిన పరిస్థితి. ఆయన కూడా ఎళ్లి చేతులు కట్టుకుని నించున్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ నాయకుడిని చెప్పుకోలేక, బయటకి చెప్పుకోలేక చాలా మంది నలిగిపోతున్నారు ఈ రోజున. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, జనసేన పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఇది చెప్పుకోలేని అంశం అన్నమాట వాళ్ళకి నిజంగా చెప్పాలంటే. ఈ రోజు విజయ్ గారు చూసుకుంటే దమ్ముగా అక్కడున్న పార్టీస్ అన్నిటిని ఎదిరించి ఓడినా, గెలిచినా నేను సింగిల్ గానే పోటీ చేస్తాను అన్న లెక్కలో నుంచొని ఈ రోజున సీఎం అయ్యారు. ఏదో కొన్ని సీట్లు తగ్గటం బట్టి ఆయన ఇప్పుడు పొత్తులో కలవటం జరుగుతుంది. దీన్ని గూడా వాళ్ళు ఈ రోజున విజయ్ గూడా పొత్తులో కలుస్తున్నాడు అనే మాట మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే ఒక విషయం చెప్పొచ్చు. అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో చెప్తున్నాను. అంటే పెళ్లి అయినాక పిల్లలకనేది, పెళ్లి అవ్వకముందు పిల్లలకనే దానికి చాలా తేడా ఉంది గదా! అట్లానే ఇప్పుడు పొత్తుల్లో ఆయన సీఎం అవ్వకముందు పొత్తుల్లో కలిసేదానికి, అయినాక పొత్తుల్లో కలిసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది చెప్పుకోవాలంటే. ఆ రోజున చిరంజీవి గారు పార్టీ పెట్టారు అనంటే చాలా మద్దతొచ్చింది ఆయనకి. ఆయన కులస్తుల నుంచి గాని ఎలా అయినా ఆయనకి చాలా మద్దతొచ్చింది. ఎందుకొచ్చింది? చిరంజీవి గారిని సీఎంగా చూడాలి అనేది వాళ్ళ కోరిక. ఆయన కూడా సీఎం అవ్వాలని చెప్పే పాలిటిక్స్ లోకొచ్చారు. అంతేగాని నేను పొత్తుల్లోకి గలుస్తాను, ఇంకొకళ్ళకి మద్దతిస్తాను, వాళ్ళ పార్టీని గెలిపిస్తాను అన్నట్లయితే చిరంజీవి గారికి గూడా ఆ రోజున అంత ఆదరణ వచ్చేది గాదు. నిజంగా చెప్పాలంటే. ఈవెన్ విజయ్ గారితో కాదు గదా! వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారితో గూడా పోల్చడానికి గూడా పవన్ కళ్యాణ్ గారు పనికిరారు. సో, ఇప్పుడు మనము విజయ్ గారు గెలిచారు కాబట్టే వీళ్ళు ఆయనతో పోల్చుకుంటున్నారని మనం అనుకోవచ్చా మేడం? ఒకవేళ గెలవకపోయుంటే సీన్ వేరేలాగా ఉండేది గదా! అంతేనండి. ఇప్పుడు విజయ్ గారు గెలిచారు గాబట్టి విజయ్ గారితో ఆళ్ళు పోల్చుకుంటున్నారు. గెలవకపోయుంటే పొత్తుల్లో కలవమని చెప్పారు. మా పవన్ కళ్యాణ్ లాగా పొత్తుల్లో కలిసుంటే గెలిచేవాడు అని గూడా మాట్లాడేవాళ్ళు ఈ రోజున. ఇప్పుడు గెలిచాడు గాబట్టి అలా చెప్పుకుంటున్నారు. అది. యెస్. యెస్ మ్యామ్. నెగెటివ్‌గా ప్రాపగాండా చేసేవాళ్ళు ఈజీగా. యెస్ మ్యామ్. యాహ్! మరి ఇంకోవైపు చూస్తే మంత్రి కొల్లు రవీంద్ర గారు జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యాఖ్యలు చేశారు మేడం. మరి దానిపైన మీ అభిప్రాయం? ఈ కొల్లు రవీంద్ర గారే గాదు మేడం. ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయాల్లోకెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్న నాయకులు చాలా మందున్నారు. వాళ్ళని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీ ఇళ్లల్లో అలాంటివేం జరగట్లేదా? అంటే మీ కుటుంబ విషయాలు రోడ్డుకి తీసుకురావాలి అని మీరు అనుకోనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాలు అవి పర్సనల్ విషయాలు. ఎవరికైనా పర్సనల్‌గా కొన్ని ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అది మానవ సహజం. అలాంటిది మీరు ఆ కుటుంబ విషయాల్లోకెళ్ళి ఆయన్ని మెంటల్‌గా డిప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారేమో.
మీరు ఎంత ఆయన్ని దిగజార్చాలి అనుకుంటారో ఇంతకి 10 రెట్లు ఆయన ఫోర్స్ గా బయటకు రావటం జరుగుతుంది. ఆ ఫోర్స్ తట్టుకోవటానికి ఏ పార్టీలోని వల్ల కూడా కాదు. ఎందుకంటే ఫిజికల్ గా డ్యామేజ్ అయితే రికవర్ అవుతారు. మెంటల్ గా మీరు డిప్రెస్ చేయాలి అని అనుకున్న కొద్దీ ఆయన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది. ఇంతకు ఇంత స్ట్రాంగ్ అయి బయటకు వస్తారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. యెస్ మ్యామ్. సో మరి రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సరైంది మేడం? ఒకటండి, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అనంటే వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు అని. వాళ్ళని నిజంగా రాజకీయంగా ఎదుర్కోలేకపోవటం బట్టే వీళ్ళు ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారన్నమాట. వ్యక్తిగతంగా వెళ్ళిపోయి, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళిపోయి ఇలా మాట్లాడాల్సొస్తుంది వాళ్ళు. యెస్ మ్యామ్. సో మరి మనం చివరిగా చూసినట్టయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మేడం. వాళ్ళు పెట్టిన ఖర్చుకి కూడా వాళ్ళకి తగినది రిటర్న్‌లో రావట్లేదని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఎస్పెషల్లీ చూసుకుంటే అండి, ఇప్పుడు రైతులు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. కూటమి ప్రభుత్వం రాకముందు గూడా చంద్రబాబు నాయుడు గారు గూడా ఏ రోజు రైతుకి విలువిచ్చింది లేదు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు వెలుగులోకి తీసుకురావటమే, రైతు అనే వాడికి మేలు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రైతు ఈ రోజున ఎంత కష్టపడుతున్నాడో ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పొలంలోకెళ్ళి ఎంత కష్టపడుతున్నాడు, పెట్టుబడులు ఎంత అవుతున్నాయి, కూలీ ఎంత పెడుతున్నాడు, ఏంటి అనేది ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది. ఈ రోజున మనం చూసుకుంటే ఏదన్నా వ్యాపారం తీసుకుందాం. వ్యాపారాల్లో నష్టం వచ్చిందనుకోండి, ఇంకో వ్యాపారం చూసుకుంటాడు వ్యాపారస్తుడు. ఇంకో బిజినెస్ ఎత్తుకుంటాడు. కొత్తది ఏది వస్తుంది దాంట్లో ఏదైతే లాభపడతాము అనే వ్యాపారాన్ని ఎంచుకుంటాడు, వ్యాపారాన్ని వదిలేసి. ఈ రోజున జాబ్స్ చూడండి, మనకు ఈ జాబ్ నచ్చట్లేదు, మనకిది కొంచెం బర్డెన్ ఎక్కువవుతుంది, ఇంకో జాబ్ ఎతుక్కుంటున్నాం. అలాగే రైతు ఈ సంవత్సరం వ్యవసాయంలో నష్టం వచ్చింది, నెక్స్ట్ ఇంకో సంవత్సరం ఇంకోటి ఎతుక్కోవట్లా. రైతు వ్యవసాయాన్ని మాత్రమే ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆయనకి తెలిసింది అదొకటే కాబట్టి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా నాగలి మాత్రం వదలడు రైతు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పండించిన ధాన్యాన్ని ఎత్తుకోవడానికి గోతాలు కూడా ఇవ్వని పరిస్థితి. లోకల్ గా మనం చూసుకుంటే గ్రామ స్థాయి బట్టికి ఎవరు వెళ్ళరండి. ఇప్పుడు సిటీస్ బట్టికి చూస్తారు. అవి వెలుగులోకి వస్తున్నాయి. కాస్తో కోస్తో మీడియాస్ వల్ల గానీ ఏదో ఒక రకంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు గ్రామ స్థాయిలో చూసుకుంటే గ్రామాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది గ్రామాల్లో నివసించే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎందుకంటే ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఎంత మేలు పొందారు రైతులు అనేది రైతుకు మాత్రమే తెలుసు. ఆ రోజున గిట్టుబాటు ధరలు రావటం ఏంటి, ధాన్యం కొనటం ఏంటి, అక్కడి నుంచే కేంద్రాలు పెట్టి కొనుగోలు చేశారు. అంటే మన ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసింది రైతు దగ్గర నుంచి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దళారులు ఎక్కువైపోయారు. అంటే మీడియేటింగ్ చేసుకొని వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు అమ్మాలి. అంటే ఇప్పుడు రైతు మొదటి పంట వేస్తాడండి. మొదటి పంట వేసిన తర్వాత రెండో పంటకి పెట్టుబడి ఖచ్చితంగా కావాలి రైతుకి. కావాలంటే ఇంట్లో నగలు తీసుకెళ్లి తాకట్లు పెట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది, రైతు అనేది ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది చూస్తూనే ఉన్నాం. ఈ రోజున చూస్తే ఆ గిట్టుబాటు ధర ఫస్ట్ పంటకి మీరు సరైన గిట్టుబాటు ధర ఇస్తే నెక్స్ట్ పంటకి వాళ్ళకి పెట్టుబడి వస్తది. అదే మీరు గోతాలు కూడా ఇవ్వకుండా పంట దిగుబడైన పంటని చేలల్లో నుంచి ఎత్తి ధాన్య గోడౌన్స్ లో వేసుకోవడానికి మీరు గోతాలు కూడా ఇవ్వకుండా ఈ రోజున రైతును అంత ఇబ్బంది పెడుతున్నారంటే కూటమి ప్రభుత్వం వీళ్ళని ఎటు తీసుకెళ్తుంది, అసలు రైతుకి వీళ్ళ వల్ల జరుగుతుండే న్యాయం ఏంటి అనేది అర్థం కావట్లేదు మాకు. యెస్ మ్యామ్. మరిప్పుడు రైతులకి మద్దతుగా వైసీపీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మేడం? ఈ రోజున రైతుకి ఇప్పుడు వైసీపీ నుంచి కూడా అక్కడున్న నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులైతే ఏంటి, ఇన్ఛార్జెస్ వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని అడిగితే
వాతావరణం సరిగ్గా అనుకూలించట్ల. అంటే ఇంతకు ముందు ఉన్నట్లు కూడా వాతావరణం అనుకూలంగా ఉండట్ల. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియట్లేదు. ఎప్పుడు మబ్బులు పడుతున్నాయో తెలియట్లేదు. ఇప్పుడు పండించిన పంట ధాన్యం మొత్తం చేలల్లో పరిచి పెట్టుకునుంటే దాని మీద పట్టాలు కప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి. పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల్లో పట్టాలు కూడా ఇచ్చారు. గోని పట్టాలు వాటి మీద కప్పుకోవటానికి ఇఫ్ ఇన్ కేస్ వాతావరణం అనుకూలించకపోతే ఆ పట్టాలు కప్పుకోవటానికి కూడా పట్టాలు కూడా సప్లై చేశారు ఆ టైంలో. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఇన్‌చార్జెస్ వీళ్ళెళ్లి అడిగిన పరిస్థితిలో గూడా ఏకంగా వీళ్ళ పచ్చ మీడియాలు ఇవన్నీ నెగెటివ్ ప్రాపగాండా చేస్తున్నారు. అంటే వీళ్ళకి కావాలని ఇలా క్రియేట్ చేస్తున్నారు అని జెప్పి. ఇప్పుడు ఫర్ సపోజ్ గూగుల్‌లో కొట్టి చూస్తే మొత్తం చంద్రబాబు గారి చరిత్ర, రైతుకు మేలు చేస్తున్నాడు. ఇవన్నీ కథలు కథలుగా రాసుకుంటున్నారే తప్ప అది రాతల్లోనే మిగిలిపోతుంది. ఏ ఎక్కడ ఏ గ్రామాల్లో చూసుకున్నా, పల్లెటూరులోకెళ్ళి చూసుకున్నా రైతు ఈ రోజున పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా అందకుండా కన్నీరు పెడుతున్న పరిస్థితి. కన్నీరు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుల ఊబిలో రోజు రోజుకి కూరుకుపోతున్నాడండి. ఇప్పుడు పండించిన పంటకి నీకు పెట్టుబడికి మించి, పెట్టుబడి పెట్టిన దానికి మించి ఖర్చులవుతుంటే అంటే ధాన్యానికి గిట్టుబాటు ధర రాదు. వీళ్ళు పెట్టుబడి పెడతారు. పెట్టిన దానికి సరైన ఇది లేదు. నష్టాల్లోకెళ్ళటమే గదా! ఇలా చూసుకుంటూ వెళ్తే రైతు వ్యవసాయాన్ని వదిలేసిన రోజు ఆకలి విలువ తెలిసిద్ది మనిషికి. ఏం తింటాడు అనేది గూడా మనం ఆలోచించుకోవాలి. ఊరికే మనం వ్యాపారాలు జేస్తున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము అనేదే గాదు. రైతు గురించి కూడా ఆలోచించాలి అనేది మా ఉద్దేశం. వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పెషల్లీ మేము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుకి అండగా ఉంటుంది అనేది గతంలోనూ చూసాము, ఇప్పుడు చూస్తున్నాం.